ఈ వీడియోలో మనము ఒక బ్రిడ్జ్ టైపు సర్క్యూట్ అయితే ఇచ్చారు. దీనికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అయితే 500 చేయమన్నాడు. సో లాస్ట్ వీడియోలో మనం వన్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ సర్క్యూట్ అయితే చూసాము, అది బ్యాలెన్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఈ సర్క్యూట్ బ్రిడ్జ్ టైపే, కాకపోతే ఇక్కడ బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్డ్ అనమాట. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, అన్బ్యాలెన్స్డ్ అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ మల్టిప్లై చేస్తే మనకి ఓకేనా, ఇది మల్టిప్లై చేసి ఇది మల్టిప్లై చేస్తే ఈక్వల్గా ఉండాలి. అట్లా లేకపోతే ఆ సర్క్యూట్ లేకపోతే ఆ బ్రిడ్జ్ టైప్ సర్క్యూట్ని మనం అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ సర్క్యూట్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి 1 × 3 అనమాట. నెక్స్ట్ 3 2 6 నాట్ ఈక్వల్ అనమాట. సో బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్డ్ అనమాట ఈ కండిషన్. సో ఈ కండిషన్ ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ మనకు తెలుసు కదా, 2 రెసిస్టర్స్ సిరీస్ ఉంటే జస్ట్ అడిషన్ అవుతుంది ఓకేనా. R టోటల్ వచ్చి R1 + R2. అదే ప్యారలల్గా ఉంటే 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత, R1 × R2/R1 + R2 అనమాట ఓకేనా. సో ఈ 2 ఫార్ములాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ వన్ మోర్ ఫార్ములా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు ఇలా బ్రిడ్జ్ ఇచ్చినప్పుడు, సో ఇక్కడ చూస్తే ఇది ఒక డెల్టా సర్క్యూట్ అనమాట. సో ఓకేనా, ఈ డెల్టా సర్క్యూట్ని మనం స్టార్గా మార్చుకుంటే మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు అనమాట ఆర్ ఈక్వివలెంట్ అనేది. అది ఎట్లాగనేది చూద్దాము. ఇక్కడ చూడండి, డెల్టాని స్టార్గా అయితే ఎలా వస్తుంది, సో ఇలా వస్తుంది ఓకేనా. సో యాక్చువల్గా అయితే డెల్టా ఇది, ఈ డెల్టాని స్టార్గా ఎలా కన్వర్ట్ చేద్దాము చూద్దాం ఫస్ట్ ఎలా వస్తుందో. సో ఇక్కడ రెసిస్టర్ 500 చేయాలంటే రెసిస్టెన్స్, సో ఆపోజిట్ ఏముంది, 3 Ω ఉంది ఓకేనా. సో ఇక్కడ రెసిస్టెన్స్ నేను R1 అనుకుంటున్నాను ఓకేనా. R1 500 చేయాలంటే ఆపోజిట్ రెసిస్టర్స్ ఏమున్నాయి, 3 Ω అవి రెండు మల్టిప్లై చేయాలి ఓకేనా. నెక్స్ట్ టోటల్ రెసిస్టెన్స్ ఏముంది ఆ డెల్టా సర్క్యూట్లో అది వేసుకోవాలి. సో 3 + 3 + 3 ఫైనల్గా 9/9, సో 1 Ω వస్తుంది ఓకే. అర్థమైందా? ఫస్ట్ ఆపోజిట్ 3 Ω మల్టిప్లై చేసి న్యూమరేటర్ వేసాను, మిగతాది టోటల్ రెసిస్టెన్స్ డినామినేటర్ వేసాను అనమాట. ఫైనల్గా మనకి సింప్లిఫై చేస్తే 1 Ω వచ్చింది. అదేవిధంగా ఇక్కడ R2 అనుకుంటే ఓకేనా, ఇది R3 అనుకుంటున్నా, సేమ్ రెసిస్టెన్సే కదా. ఎక్కడ కానీ చూడండి ఆపోజిట్ ఏముంది, 3 Ω. సో R2 3 × 3 టోటల్ రెసిస్టెన్స్ 3 + 3 + 3, సో 9/9 1 Ω ఓకేనా. ఇక్కడ కానీ మనకి 1 Ω వచ్చింది, ఇక్కడ 1 Ω వచ్చింది. దీన్ని చేసినా మనకి 1 Ω వస్తుంది చూడండి. ఎందుకంటే మనకి బ్రిడ్జ్ టైప్ ఇక్కడ డెల్టాలో మొత్తం 3 Ω ఉన్నాయి, ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3. ఈ వాల్యూస్ చేంజ్ అంటే మేబీ ఈ వాల్యూస్లో కానీ చేంజెస్ ఉండేది, కాకపోతే ఇక్కడ మొత్తం ఈక్వల్గా ఉంది కాబట్టి 3 Ω అనేటిది. సో మనకు 1 Ω వచ్చినాయి. ఈ R3 కానీ సేమ్ అంటే వస్తుంది. ఆపోజిట్ ఏముంది R3కి, 3 Ω ఉంది, 3 × 3 టోటల్ రెసిస్టెన్స్ 3 + 3 + 3 9/9 1 Ω ఓకేనా. వచ్చింది కదా, 1 Ω వచ్చింది. సో ఫైనల్గా మనకి డెల్టా కన్వర్టెడ్ ఇంటూ స్టార్ ఓకేనా. సో అప్పుడు ఇది తుడిపేస్తున్నాను, ఆల్రెడీ కన్వర్ట్ చేసేసుకున్నాం కాబట్టి మనం. సో నో నీడ్ ఆఫ్ డెల్టా అనమాట, ఓన్లీ స్టార్ సరిపోతుంది ఓకేనా. సో స్టార్ సరిపోతుంది. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది మనకి ఓకేనా. ఇక్కడ చూడండి 2 రెసిస్టెన్స్ సిరీస్గా ఉన్నాయి. ఇక్కడ ఏవేవి, ఈ R1 ఈ 2 Ω అనేవి సిరీస్గా ఉన్నాయి. సిరీస్గా ఉంటే ఫార్ములా ఏంటి, ఇదనమాట, R టోటల్ అడిషన్ అవుతాయి జస్ట్. సో నేను సింగిల్ రెసిస్టర్గా రాస్తాను. ఎంత వస్తుంది, 2 Ω + 1 Ω 3 Ω అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కానీ చూడండి 1 Ω ఎట్లా ఉన్నాయి, సిరీస్గా ఉన్నాయి. సో ఇక్కడ కానీ అడిషన్ అవుతుంది అనమాట. 1 + 1 ఎంత, 2 Ω అనమాట ఓకేనా. ఫైనల్గా ఇక్కడ చూస్తే 2 Ω 3 Ω ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. సో ఏమొస్తుంది, 2 × 3 టోటల్ రెసిస్టెన్స్ 2 + 3 6/5 అనమాట. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది, 6/5 వచ్చింది అనమాట. నేను సింగిల్గా రాసుకుంటున్నాను చూడండి, ఎంత వచ్చింది, 6/5 వచ్చింది.
ఓకేనా. ఇక్కడ 1 ఓమ్ అనమాట. ఓకేనా. సో 6/5 ఓమ్స్. ఈ 1 ఓమ్ ఎలా ఉంది, సిరీస్గా ఉన్నాయి. సిరీస్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏంది, 6/5 + 1. సో ఫైనల్గా మనకి 11/5 ఓమ్స్ వచ్చిందన్నమాట. ఇదేంటి, ఆర్ ఈక్వలెంట్ అక్రాస్ ఏబీ టెర్మినల్ దగ్గర మనకి 11/5 ఓమ్స్ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా బ్రిడ్జ్ అన్బ్యాలెన్స్డ్ ఉన్న కండిషన్లో మనం ఈ విధంగా సింప్లిఫై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డెల్టా సర్క్యూట్ ఉండింది, అట్లా కాకుండా స్టార్ సర్క్యూట్ ఉంటే స్టార్ని డెల్టాగా కన్వర్ట్ చేసుకొని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటాం అనమాట. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఆ సర్క్యూట్ సింప్లిఫికేషన్కి ఏది డెల్టా నుంచి స్టార్గా బాగుందా లేకపోతే స్టార్ నుంచి డెల్టాగా బాగుంటుందో చూసుకొని మనం కన్వర్షన్ అయితే చేసుకొని ఈజీగా సింప్లిఫై చేసి మనం ఆర్ ఈక్వలెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఏ సర్క్యూట్లో అయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.